ఓకే శివపార్తి గారు 1 minute అండి. ఓకే ఒక్క నిమిషం. అక్షర్ సచిన్ గారు మనతో పాటు ఫోన్ లైన్ ఉన్నారు. సచిన్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సచిన్ గారు ఎలా చూడాలండి కందుకూరు ఇన్సిడెంట్ ని? సార్, కందుకూరులో ముగ్గురు అన్నదమ్ముల్ని దారుణంగా చంపేయడం అనేది దుర్మార్గం అండి. హేయమైన చర్య, సిగ్గు చేసేది, సమాజం సిగ్గుపడాల్సిన ఇన్సిడెంట్ ఇది. అయితే ఇంత ఇన్సిడెంట్ జరిగినా కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ పోలీసులు కానీ హోంమంత్రి గారు కానీ జనసేన పార్టీ కానీ స్పందించకపోవడం అనేది కూడా తప్పు అండి. స్పందించి ఉండాల్సింది, ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది. అలాగే కుల సంఘాలు పోరాటంలో తప్పు లేదు, కానీ వాళ్ళు పోరాడే విధానం మాత్రం తప్పండి. కులం పేరుతో ఇప్పుడు హైదరాబాద్ లో ప్రియాంక రెడ్డి అనే అమ్మాయిని రేప్ చేసేసారు, గుర్తుందండి? అవును. ఆ రేప్ చేసినట్టు అయ్యో ఒక అపాగీరాలు ఒక ఆడపిల్ల అర్ధరాత్రి మీద వెళ్తే స్వేచ్ఛ లేదా స్వతంత్రం లేదని ప్రచారం చేశారు, కానీ రెడ్డి గారు అమ్మాయిని రేప్ చేశారని ఎక్కడైనా ప్రచారం చేశారు సార్? ఏ రోజునైనా కమ్మవాళ్ళు కానీ రెడ్లు కానీ ఎప్పుడైనా మా కులానికి అన్యాయం జరిగింది నేను ఎప్పుడైనా ప్రచారం చేస్తారా? మరి ఏంటో ఈ కాపులు, ఈ దళితులు, బీసీలు మా కులానికి అసలు మా కులపోడికి అన్యాయం జరిగిందని ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటండి? కుల సంఘాలకి అలానే వ్యక్తి అయ్యో పాపం కూలికొని చేసుకున్నామని యజమాని హత్య చేసేసాడు, మోసం చేసాడు, ఇష్టమ సంబంధం పెట్టుకోవడానికి ప్రచారం చేస్తే సమాజం యొక్క సింపతి కూడా వస్తుంది కదా. ఇక వైసీపీ పార్టీ చూస్తామండి. ఎవరు వంగవీటి నరేంద్ర గారు మాట్లాడుతున్న మాటలు కానీ, మన సోదరులు పసిరెడ్డి సురేంద్ర గారు మాట్లాడుతున్న మాటలు కానీ, పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలట, జనసేన ప్రతి సిగ్గుపడాలట. మరి వంగవీటి రంగా గారిని చంపేసిన దాంట్లో నాటి కమ్మ పెద్దలు ఉన్నారు, రెడ్డి పెద్దలు కూడా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉన్నారా లేదా అని విచారణ కనీసం తర్వాత 86-7లో రంగా గారు చనిపోతే 89లో రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఏం యాక్షన్ తీసుకుంటున్నారు రెడ్డి ప్రభుత్వం? మరి ఆ రెడ్డి ప్రభుత్వం మీరు ఎంచుకున్నారా? కౌంటెమ్మ రెడ్డి గారు రంగా గారు తిట్టిన పార్టీలో ఈ కాపురాలు చేసుకున్నారు. మరి మా పరువు పోయిన కాపురంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి బయటకు వచ్చేదిగా. కాపులకు రిజర్వేషన్ శాశ్వతంగా రాకుండా బీసీసీ అడగడం, బీసీసీ 5% రిజర్వేషన్ ఇచ్చి రిజర్వేషన్ 49% తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి కాపులకు అన్యాయం చేశారు కదా. ఎందుకున్నది మీరంతా వైసీపీ పార్టీలో సిగ్గులేదా మీకు కాపులకి? మరి పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలనుకున్నప్పుడు అసలు రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి 14 గారు ఉద్యమం చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కాపుల యొక్క రిజర్వేషన్ న్యాయబద్ధమైన చట్టబద్ధమైన సిఎస్పీ శ్రైన్ అన్న రిజర్వేషన్ ఇస్తానన్న వ్యక్తి యాక్చువల్ ఇవ్వాలన్నప్పుడు కూడా మీ ముద్దగడ 14 గారి కాపు నాయకులు మరి అందులో పనిచేసి మీకు సిగ్గులేదా? మరి ఏమైపోయింది మీ సిగ్గు? ఓన్లీ కమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడే సిగ్గు వచ్చేట కాపులకి. రెడ్డి ప్రభుత్వం నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ డబ్బులు ఇవ్వలేదు, అప్పుడు లేదు. సిగ్గు ఏమైపోయింది కుల సంఘాలకి, మీకు మీ అందరికీ? ఇక్కడ ఒకటండి, కాపులకి రెడ్లు మోసం చేస్తున్నారు, కమ్మలు మోసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు, రాజశేఖర రెడ్డి చేశాడు. కానీ రెడ్డులు నెచ్చిన పెట్టుకోవడం, కమ్మల మీద ఉద్యమాలు చేయడం అనేది కాపుల యొక్క చేతకానితనం, కాపుల యొక్క అసమర్థత, కాపుల యొక్క పక్షపాతం వైఖరండి. ఈ వైసీపీ వైసీపీగా తీసుకొని కాపులు తెచ్చుకోవటం ఏంటండి? ఒక ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే చంపుకుంటే కాపులు చంపేసినట్టారు. ఎక్కడ దళితులు ఉంది ఎవరు? ఆయన ఎవరు తోట తిరుగుతున్నారు మీ పార్టీలో ఎమ్మెల్సీ ఒక శిరోమానం చేసే కాపులు